హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర. మొదటి చిత్రం జనతా గ్యారేజ్. దేవర మూవీ 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్టు త్వరలోనే రిలీజ్ కాబోతుంది అనమాట. మొదటి పార్ట్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్గా నటిస్తున్నాడు కదా, తనకి మోచేతికి సర్జరీ జరగటం, అంతేకాకుండా సాంగ్స్ పరంగా విజువల్స్ పరంగా ఇంకా లేట్ అవుతుందన్న ఉద్దేశంతోనే అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారనమాట. అందరూ అక్టోబర్ 10న వస్తుందని చెప్పేసి అనుకున్నారు. బట్ 2 వారాల నుంచి ఇంకా ముందుగానే రిలీజ్ చేయొచ్చు అన్న న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసిందనమాట. దానికి తగ్గట్టుగానే నిన్న అఫీషియల్గా రిలీజ్ డేట్ని మళ్ళీ అనౌన్స్ చేసేసారు మూవీ మేకర్స్. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుందని చెప్పేసి అఫీషియల్గా పోస్టర్తో రిలీజ్ చేసేసారనమాట. సెప్టెంబర్ 27 అంటే సోలో రిలీజ్ డేట్ అనమాట. రికార్డుల వేటకి ముందుగానే వచ్చేసాడని చెప్పాలి దేవర. అదిరిపోయే విధంగా ఈ చిత్రం ప్రేక్షకులను అయితే ఆకట్టుకోవటం ఖాయం. అక్టోబర్ 10న అంటే పోటీ కూడా ఉందన్నమాట. బాలీవుడ్ సినిమాలు కొన్ని పోటీ అయితే ఉందన్నమాట. అందువలన సోలో రిలీజ్ డేట్ అని చెప్పాలి సెప్టెంబర్ 27న. వాస్తవంగా సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం రిలీజ్ కావాలి. ఆ చిత్రం ఆ సమయానికి రిలీజ్ కాకపోవడంతో ఈ చిత్రాన్ని దేవర మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 1st వీక్లో సెప్టెంబర్ 1న 2016లో జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ అయింది. సెప్టెంబర్ కూడా బాగా సెంటిమెంట్ పరంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దేవర మూవీ సెప్టెంబర్ 1న జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ అయింది. కొరటాల శివ ఎన్టీఆర్ వీరిద్దరు కాంబినేషన్లో. అందువలన సెంటిమెంట్ పరంగా కూడా చూస్తే సెప్టెంబర్ నెలలోనే దేవర మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి అదిరిపోయే విధంగా రికార్డుల వేట కొనసాగించడం ఖాయం. రికార్డుల వేట కోసమే ఎన్టీఆర్ దేవర మూవీతో ఇంకా ముందుగానే వస్తున్నాడని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. మరి చూద్దాం కొరటాల శివ దేవర మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. దేవర మూవీ ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ ఫస్ట్లో అంతగా ప్రేక్షకులకి నచ్చలేదని చెప్పాలి. స్లో పాయిజన్ లాగా మంచి ఆదరణ అయితే వస్తుందన్నమాట ఫియర్ సాంగ్కి. మరి చూద్దాం దేవర మూవీ ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో పాన్ ఇండియా స్థాయిలో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.